Hello movie lovers, this is Karna. Welcome back to Cinema. ఈ రోజు 2025లో ఫస్ట్ క్వార్టర్లోనే మనకు ఒక మంచి కళాఖండం రిలీజ్ అయింది. నేమ్ వచ్చేసి షణ్ముఖ. అది చూసొచ్చా, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై షణ్ముగం సప్పని. దీని రన్ టైం 2 hours 1 minute ఉంది. దీనికి ఇంత రన్ టైం అవసరమా లేదో మన మూవీ రివ్యూలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కంటెంట్ మీ దాకా రావడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. మూవీ ప్లాట్ వచ్చేసరికి ఒక విలన్, ఆ విలన్ కి ఒక కొడుకు పుడతారు. ఆ కొడుక్కి ఒక 6 heads ఉంటాయి అనమాట. ఆ 6 head అందవికారంగా ఉంటాడు. తను ఒక మంచి ఎవరైనా అందరిలాగే ఒక మంచి బాలుడ్ గా అవ్వడానికి వాళ్ళ ఫాదర్ కొంతమందిని బలిచ్చి వాళ్ళ బ్లడ్స్ తో తనకి ఒక పూజ చేస్తే తను మళ్ళీ షణ్ముఖ అనే ఒక అవతారం ఎత్తుతారు అని చెప్పేసి ప్లాట్ అనమాట. ఇంకా ప్లాట్ కి సినిమాకి సంబంధం లేకుండా ఏ ఫీచర్స్ వాడడం స్టార్ట్ చేశారు. అదైతే మీకు చెప్పాను 6 heads క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ బాబే తో స్టార్ట్ చేశారు. అది ఎండింగ్ అయితే ఇంకా చూడ్డానికి చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ రీల్స్ పెట్టడానికి బాగుంటది తప్ప మూవీలో అదంతా సెట్ అవ్వలేదు, ఇరికించేశారు అంతే. అసలు స్టోరీలో నాకు వచ్చేసి బిగ్గెస్ట్ అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఓన్లీ స్మాల్ పాజిటివ్ వచ్చేసి ఒక సాంగ్ ఉంటుంది చంద్రకళ అని చెప్పేసి, అది కొంచెం బాగా అనిపించింది తప్ప ఇంకా ఫస్ట్ నుంచి మూవీ ఎండింగ్ వరకు మొత్తం నెగిటివ్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెగిటివ్ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ డైరెక్షన్. అసలు డైరెక్టర్ రఫ్ కట్ తర్వాత నార్మల్ గా ఎడిట్ అయిన టేబుల్ నుంచి వచ్చిన ఎడిటింగ్ మొత్తాన్ని మూవీని చూసారో లేదో అన్నది నాకైతే చాలా డౌట్ గా ఉంది. ఎందుకంటే ఏ థింగ్స్ యాడ్ చేశారు తప్ప నీట్ గా ఒక ఆడియన్స్ ని ఎలా ఇమాజిన్ చేసుకున్నారో అర్థం కాలేదు. అంటే ఏదైనా చూసేస్తారనో లేకపోతే ఏదైనా తీసుకుంటారని ఆలోచించారో ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అంత విజువల్స్ అస్సలు బాగాలేవు. వన్స్ అది ఎడిట్ అయ్యాక ఆ విజువల్స్ డైరెక్టర్ చూసాక దాన్ని ఎలా ఓకే చేశారు అన్నది కూడా నాకు బిగ్గెస్ట్ డౌట్. నెక్స్ట్ నెగిటివ్ థింగ్ వచ్చేసి స్క్రీన్ ప్లే. అసలు సినిమాటోగ్రఫీ గానీ స్క్రీన్ ప్లే గానీ ఎంత పూర్ గా ఉన్నాయంటే అవి చూడడానికి థియేటర్ లో నాకైతే, దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము మూవీ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చూడగానే చాలా చిరాకు వచ్చింది అందరికి. ఓకే, సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచి ఏమైనా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూర్చున్నాం. సెకండ్ హాఫ్ ఫస్ట్ సీన్ అయ్యేసరికి 25 members ఉన్న థియేటర్ లో 10 మంది లేచి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి మూవీ ఏ రేంజ్ లో ఉందో. ఇలాంటి మూవీ అసలు ఈ 2025 లో మనం చూడలేదు ఇప్పటి వరకు. స్టార్టింగ్ ఈ మూవీతో స్టార్ట్ చేసాం అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు దిల్ రూబాయే అంతంత మాత్రం అనిపించింది, అసలు ఎక్కలేదు. అలాంటిది దీనికన్నా దిల్ రూబా బెటర్ అనిపించింది అంటే మీరు అర్థం చేసుకోండి షణ్ముఖ అసలు ఏ రేంజ్ లో ఉందో. డైరెక్టర్ దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడంటే ఏదైతే టైటిల్ ఉందో మనకి పోస్టర్, ఆ డిజైనింగ్ అండ్ టైటిల్ మీద యూజ్ చేసి గట్టిగా పెట్టారు తప్ప లోపల సినిమాలో ఏం లేదు, డొల్లా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ గానీ ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్క్స్ కూడా మిస్ అయిపోయినాయి. అసలు క్యారెక్టర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయో ఏం చేస్తున్నాయో. అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే వామ్మో, నాకైతే ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడం, సరిగ్గా యాడ్ చేయకపోవడం, మిక్సప్ చేయకపోవడం, సీన్స్ చూసినట్టు అనిపిస్తుంది తప్ప మీకు టోటల్ గా మూవీ అనిపించదు మీకు. అండ్ ఆ విజువల్స్ అయితే దాని గురించి మాట్లాడుకోవడమే మంచిది. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ రైటింగ్ విషయానికి వస్తే వెరీ 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 పూర్ రైటింగ్ అనిపించింది నాకు. అసలు కాన్సెప్ట్ లో ఒక చిన్న పాయింట్ తీసుకున్నారు, ఓకే, దాని కనీసం ఎలాబరేట్ చేయడం కాదు కదా, విజువల్ గా ప్రెజెంట్ చేయడం కూడా బాగాలేదు. అలాంటిది ఈ మూవీ రఫ్ కట్ లో చూసాక కూడా ఎందుకు రిలీజ్ చేద్దామన్న థాట్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఆడియన్స్ ఏదైనా చూసేస్తారని రిలీజ్ చేస్తారో ఏంటో తెలియదు కానీ ఇదైతే నా ఒపీనియన్ లో పూర్ డిజాస్టర్ అనే చెప్పాలి. క్యారెక్టర్స్ యాక్టింగ్ అది మనం పక్కన పెడితే ఇది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ లోనే రాంగ్ అయిపోయింది. ఇంకా క్యారెక్టర్స్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇది నా ఒపీనియన్ ఈ మూవీ మీద. మీరు గనక, నేనైతే PVR లో 200 rupees పెట్టి మూవీకి వెళ్ళాను. మీరు గనక ఈ మూవీకి మనీ పెట్టి వెళ్ళి చూసొద్దాం అనుకుంటే నా సజెషన్ అయితే అస్సలు వద్దనే చెప్తాను. ఎందుకంటే నాకైతే మూవీ అస్సలు ఎక్కలేదు గైస్. దిస్ ఇస్ మై రివ్యూ గైస్. మీరు కనుక మూవీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడొద్దు. OTT కూడా అనవసరం. ఈ మూవీ ఏదో వచ్చి వెళ్ళిపోయింది అన్నట్టు ఎవరికి తెలియదు అసలు ఫస్ట్ థింగ్. సో మీరు నెక్స్ట్ వీక్ వచ్చే మూవీస్ చాలా మంచిగానే ఉన్నాయి. మ్యాడ్ స్క్వేర్ ఉంది, వాటి గురించి వెయిట్ చేయండి. ఈ మూవీ అయితే వద్దు గైస్. మీకు గనక నా మూవీ రివ్యూ హానెస్ట్ గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. ఒకవేళ మీరు మూవీ చూసుంటే నేను రివ్యూ హానెస్ట్ గా ఇచ్చాను లేదో కామెంట్ చేసేయండి. దట్స్ ఆల్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.